సాముద్రిక శాస్త్రం అంటే మన అరచేతిలో ఉండేటువంటి ముద్రలు, రేఖలు, గుర్తులు, అరచేయి యొక్క స్వభావము, రంగు, వేళ్ళు, వేళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీలు, గోళ్ళు, చర్మం యొక్క మృదుత్వము, ఇలాగా అనేక అంశాలు చెప్పేటువంటి విషయాల్ని మన జీవితానికి అన్వయం చేసుకుని అరచేతిలో ఉండేటువంటి రేఖలు, ఆ రేఖలని మనం అధ్యయనం చేసినప్పుడు వాటి యొక్క స్వభావము, వివిధ వయసుల్లో ఆ రేఖల్లో కలిగేటువంటి మార్పులు, దాన్ని బట్టి మన జీవితానికి అన్వయం చేసుకుని మన జీవితంలో వచ్చేటువంటి హెచ్చు తగ్గుల్ని, బలాబలాల్ని, బలహీనతల్ని తెలుసుకుని మనల్ని మనం సరిచేసుకోవటానికి ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం హస్త సాముద్రిక శాస్త్రం. ఓకే సార్, మీరు బాగానే చెప్పారు. మనందరికీ దేవుడు ఒకటే జీవితాన్ని ఇచ్చాడు కదా సార్. అవును. మరి ఇటువంటి జీవితంలో మనం ఎన్ని చేసినా కూడా మార్చుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? అంటే ఏది జరిగినా కూడా జరిగేది జరగక మానదు అంటారు కదా సార్. అవును. మరి అలాంటప్పుడు మనము హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఇది విస్తృతమైనటువంటి ప్రశ్న. ఇది విస్తృతమని ఎందుకు అంటున్నానంటే, మన జీవితం మనం ఎప్పుడు జన్మిస్తామో, ఎక్కడ జన్మిస్తామో, ఎందుకు జన్మిస్తామో, జన్మించిన తర్వాత ఏ ఏ సందర్భాలలో మనం ఏ ఏ వృత్తి, వ్యాపార, వ్యవహారాలని మనం చక్కబెడతామో ఇవన్నీ ముందుగా మనకి తెలియవు. తెలియని విషయం ఏదైనా సరే మనం ఏమంటామంటే అది భగవంతుని యొక్క ఆజ్ఞతోటి జరుగుతోంది అంటాం. అంటే భగవంతుడు క్రియేటర్, జీవుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనం భగవంతుని యొక్క అంశలము. అంటే సృష్టిలో ఉండేటువంటి అన్ని సకల చరాచర జీవులు కూడా భగవంతుని యొక్క సృష్టి. అయితే మనం బుద్ధిజీవులం. పరిణామక్రమంలో చూసిన ఉన్నతమైనటువంటి జీవి ఈ భూమి మీద ఉన్నది మనమే. ఉన్నతమైనటువంటి జీవి అని మనం బుద్ధి వలన గుర్తించబడ్డాం. అవును సార్. అంతేకాదు మిగిలిన జీవరాశినంతటినీ కూడా మనం కంట్రోల్ చేసేటువంటి స్థితికి ఎదుగుతున్నాం. ఓకే సార్. అంతేకాదు మనం కొన్ని క్రియేట్ చేయగలము. అంటే వస్తువుల్ని. అవును. వస్తువుల్ని ఎలా క్రియేట్ చేస్తాం మనం? మన దగ్గర ఉండేటువంటి అంటే ప్రకృతిలో దొరికినటువంటి పదార్థాలని, విషయాలని మనం సేకరించి వస్తువుని క్రియేట్ చేస్తాం. ప్రకృతి అంటే ప్రకృతికి ఆధీనం ఎవరు? భగవంతుడు అన్నారు కదా మీరు. అవునవును సార్. భగవంతుడు సృష్టికర్త. ఆయన జీవులన్ని విషయాన్ని పక్కన పెడితే మనల్ని సృష్టి చేశాడు, చేస్తున్నాడు. అవును సార్. చేస్తున్నప్పుడు ఆయన ఏ జీవిని, ఏ వస్తువుని క్రియేట్ చేసినా ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా క్రియేట్ చేస్తాడు. అవును సార్. అంటే ప్రణాళిక అంటే కోడింగ్. ఇప్పుడు మీ లేటెస్ట్ పరిభాషలో చెప్పాలంటే కోడింగ్ ఒక కోడింగ్ జరుగుతుంది ప్రతి విషయానికి. అంటే సృష్టిలో కూడా ప్రతి జీవికి, ప్రతి పదార్థానికి ఒక కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ ఏదైతే కోడింగ్లో నిక్షిప్తమై ఉంటుందో అదే తర్వాత జరుగుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక యాప్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ టెక్నాలజీలో యాప్స్ ఉంటాయి. యాప్ క్రియేట్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ కోసమో లేకపోతే పర్టికులర్ వ్యవస్థ కోసమో ఒక యాప్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేయటానికి దాన్ని అసైన్ చేసినటువంటి వాడు ఎవరు? CEO, ఒక కంపెనీ CEO. ఆయన ఏం చేస్తాడు? మేనేజర్స్కి ఇంట్రెస్ట్ చేస్తాడు. ఈ పర్టికులర్ ఒక పర్సన్, మీ పేరు ఏమిటన్నారు? గోకారి సార్. గోకారి. అవును సార్. గోకరి గారికి ఒక యాప్ కావాలి అన్నాడు. ఆ మేనేజర్ ఏం చేస్తాడు? టీమ్ లీడర్స్కి ఇంట్రెస్ట్ చేస్తాడు. ఆ టీమ్ లీడర్స్
మీ దగ్గరికి వచ్చి మీతో కాంటాక్ట్ అయ్యి ఏ విషయం మీద మీకు యాప్ కావాలి, ఆ విషయం ఏమిటి, ఆ కోరిక ఏమిటి, కంటెంట్ ఏమిటి, దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, టీమ్ లీడర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి కోడింగ్ చేసి ఒక హార్డ్ కాపీని తయారు చేసి సాఫ్ట్ కాపీని మీకు తయారు చేస్తారు. అంటే యాజ్ పర్ యువర్ ఇంటెన్షన్ ద యాప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు చివరిలో అడుగుతారు మిమ్మల్ని, ఒకసారి కనుక ఈ యాప్ క్రియేట్ అయ్యి ఫంక్షన్లోకి వెళ్తే ఇంకా మళ్ళీ అది మార్చడానికి వీలుండదు. వీలుంటుందా? ఉండదు. దాంట్లో ఒకసారి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన తర్వాత అది రన్ అవుతూ ఉంటుంది సార్. అంతే కదా. అంతే. అది ఎప్పుడు ఏ సమయంలో ఏ విషయాన్ని వ్యక్తం చేయాలో అప్పుడల్లా అది బయటకు వస్తూ ఉంటుంది. అది 100 సంవత్సరాలకి ప్రోగ్రామ్ చేశారనుకోండి, ఆ 10 ఏళ్ళ తర్వాత ఒకలాగా జరగాలి, 15 ఏళ్ళ తర్వాత ఒకలాగా జరగాలి, ముందుగానే దాంట్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే. వన్స్ యాప్ ఫంక్షన్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇది అతని కోరిక, CEO కోరిక కాదు కదా, కాదు, క్లయింట్ కోరిక, నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. అది మేనేజర్స్ కోరిక కాదు, టీమ్ లీడర్స్ కోరిక కాదు. కానీ వాళ్ళు అసెంబ్లీ చేశారు.